దక్షిణ భారతదేశంలోని ఏకైక సరస్వతి పుణ్యక్షేత్రం బాసర ఆలయ భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. అక్షరాభ్యాసానికి ప్రసిద్ధిగాంచిన బాసర ఆలయంలో భద్రతా చర్యల్లో లోపాలు బహిర్గతమవుతున్నాయి. 10 ఏళ్ల క్రితమే ఆలయానికి టెర్రరిస్టుల నుంచి ముప్పు ఉందని కేంద్రం హెచ్చరించింది. భద్రతా చర్యలు పటిష్టం చేసినా ఆలయంలో జరుగుతున్న ఘటనలతో డొల్లతనం బయటపడుతోంది. బాసర ఆలయ భద్రతకు పోలీస్ శాఖ చర్యలపై V6 రిపోర్ట్. దక్షిణ భారతదేశంలో ఏకైక సరస్వతి పుణ్యక్షేత్రం నిర్మల్ జిల్లాలోని బాసరాలో కొలువై ఉంది. మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు 1991లో బాసరలో సరస్వతీదేవిని సందర్శించారు. దీంతో ఆలయ ప్రాశస్త్యం వెలుగులోకి వచ్చింది. అప్పటి నుంచి బాసర ఆలయ విశిష్టతతో భక్తుల సంఖ్య పెరుగుతోంది. వసంత పంచమి, నవరాత్రి వేడుకలు, గురు పౌర్ణమి ఉత్సవాలు, పుష్కరాలకు భక్తులు లక్షల సంఖ్యలో హాజరవుతున్నారు. బాసరకు కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, ఏపీ రాష్ట్రాల నుంచి భక్తులు తరలి వస్తున్నారు. గతంలో తీవ్రవాదుల నుంచి ఆలయానికి ముప్పు ఉందని సెంట్రల్ ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. దీంతో బాసరలోని సరస్వతి ఆలయంలో భద్రతా చర్యలపై దృష్టి సారించారు పోలీస్ శాఖ ఉన్నతాధికారులు. బాసర ఆలయం పైభాగంలో కొండ ఉంది. ఆ వైపు ప్రహరీ గోడ లేకపోవడంతో 4 వైపులా ఆలయంలోకి ప్రవేశ ద్వారాలు తెరిచి ఉంటాయి. సీసీటీవీ కెమెరాలు సగానికి పైగా వర్క్ చేయడం లేదు. సీసీటీవీలతో భద్రతా చర్యల పర్యవేక్షణ కొరవడింది. వసంత పంచమి ఉత్సవాలు, నవరాత్రి వేడుకలు, వీఐపీల టూర్ టైంలోనే ఇక్కడ పోలీసులతో భద్రతా ఏర్పాట్లు కనిపిస్తాయి. మిగతా టైంలో రష్ ఉన్నా పోలీసులు విధుల్లో కనిపించరనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ భద్రత ముప్పున్నది. బాసర ఆలయం అంటే ప్రసిద్ధ పుణ్యక్షేత్రం, చాలా పెద్ద ఆలయం. అంటే చిన్న పిల్లలతో సహా చాలా మంది వస్తారు. ఒక 4-5 రాష్ట్రాల నుంచి వస్తారు బాసర అమ్మవారికి. అలాగే దీన్ని భద్రత కట్టుదిట్టం చేయాలని అమ్మవారి పక్కకే గుట్ట ఉంటుంది. అక్కడ నుంచి కూడా దారులు ఉన్నాయి. అమ్మవారి గుడికి 4 తరపున దారులు ఉన్నాయి. ఈ దారులకు ఫినిషింగ్ రాకుండా కట్టుదిట్టంగా భద్రత ఏర్పాటు చేయాలని. సెక్యూరిటీ ఉంది కానీ వైఫల్యం, సరిగా పనిచేస్తలేరు. ఇక్కడ భద్రతా విషయంలో ఒక అవుట్ పోస్ట్ ఉండాలా, ఒక 4 ఇక్కడ కానిస్టేబుల్లు ఉండాలని చెప్పేసి మేము భక్తులుగా, గ్రామస్తులుగా కోరుతా ఉన్నాం. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే 4 దారులు ఏదైతే ఉన్నాయో దారులు మూసేయాలి. ఇంకో విషయం, ఇక్కడ సీసీ కెమెరాలు కూడా కొన్ని పనిచేస్తున్నాయి, కొన్ని పనిచేస్తలేవు. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఒక సంబంధిత అధికారిని, మంచి ఈఓను నియమించాలని చెప్పి మేము కొండా సురేఖ్ గారికి విన్నవించడం జరిగింది. వారు కూడా మాకు హామీ ఇచ్చారు, అతి త్వరలోనే నేను బాసర దేవస్థానానికి వస్తానని. ఈ టెర్రరిస్ట్ నుంచి ముప్పున్న విషయాన్ని ఇంటెలిజెన్స్ వారు ముందే గుర్తించారు. ఆ గుర్తించే మహంకాళి కొండ ప్రాంతం అంతా కూడా ప్రహారీ నిర్మించారు. అదే నిర్మించడం కాకుండా ఇక్కడ రాత్రి వేళల్లో 4-5 చోట్ల నుంచి కూడా ఆలయాల్లోనికి ప్రవేశించడానికి తోవలున్నాయి. ఆ తోవలను కట్టుదిట్టం చేయడానికి సోలార్ ఫెన్సింగ్ చేసి కట్టుదిట్టమైన టెక్నాలజీతోని మీరు కట్టుదిట్టంగా చేస్తేనే దేవాలయం ఇది భద్రతకు కరెక్ట్గా ఉంటుందని మా గ్రామస్తులం అనుకుంటున్నాం. భక్తులను కూడా ఈ భయాందోళనకు గురి కాకుండా ఈ భద్రత ఏర్పాటు చేసినప్పుడే అందరికీ మేలు కలుగుతుంది. బాసర సరస్వతి పుణ్యక్షేత్రంలో భద్రతా చర్యలు నామమాత్రంగా ఉన్నాయనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. దేశంలో ప్రముఖ పుణ్యక్షేత్రాలపై టెర్రరిస్టులు దాడులకు పాల్పడి విధ్వంసాలకు పాల్పడే కుట్రను భగ్నం చేశారు కేంద్ర పోలీసులు. బాసర సరస్వతి ఆలయం దేశంలో ప్రముఖ ఆలయాల్లో ఒకటి. దీంతో సౌత్ ఇండియాలో బాసర టెంపుల్లో భద్రతా చర్యలకు శ్రీకారం చుట్టింది పోలీస్ శాఖ. బాసరలో పోలీస్ స్టేషన్ ఏర్పాటుతో భద్రతా చర్యలు చేపట్టారు పోలీసులు. ఆలయ పరిసరాల్లో 32 సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు. సరస్వతి టెంపుల్లో 25 మంది హోంగార్డులను నియమించి సెక్యూరిటీని కట్టుదిట్టం చేశారు. 2012వ సంవత్సరంలో బాసర రైల్వే స్టేషన్లో కశ్మీర్ టెర్రరిస్ట్ సంస్థ అనుబంధ ట్రస్ట్ సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. మరోవైపు బైంసాలో ఐఎస్ఐ తీవ్రవాదుల కదలికలు బయటపడ్డాయి. జగిత్యాలలో ఎన్కౌంటర్లో చనిపోయిన ఆజం గోరీ బైంసాలో ఐఎస్ఐ కార్యకలాపాలు నిర్వహించినట్లు బయటపడింది. సరస్వతి టెంపుల్లో సెక్యూరిటీలో డొల్లతనం కనిపిస్తోంది. ఆలయంలో ఓ భక్తుడు బ్లేడ్తో గొంతు కోసుకొని ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఆగస్టు 15న రాత్రి టెంపుల్ ప్రాంగణంలో హుండీని పగలగొట్టి నగదు అపహరించాడు. ఈ ఘటనలతో హిందూ ధార్మిక సంఘాలు, భక్తులు ఆందోళనకు గురవుతున్నారు.
సరస్వతి ఆలయంలో భద్రతా చర్యలను పటిష్టం చేస్తున్నామన్నారు ఆలయ అధికారులు, పోలీసు ఉన్నతాధికారులు. టెంపుల్లో 32 సీసీ కెమెరాలు, సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామన్నారు అధికారులు. కమాండ్ కంట్రోల్ రూమ్ కు బాసరలోని సీసీటీవీ కెమెరాలను అనుసంధానం చేస్తున్నామన్నారు జిల్లా ఎస్పీ డాక్టర్ జాన్కి షర్మిల. మాస్టర్ ప్లాన్ మాకు పెండింగ్ ఉందండి. ఆ మాస్టర్ ప్లాన్ అప్రూవ్ అయిపోతే మాకు దారులు అనేటివి ఇన్ని దారులు ఉండవండి. అంటే ఒకటే ఇన్ను ఒకటే అవుట్ ఉంటే ఈజీగా ఉంటుందండి. అంటే సెక్యూరిటీ రీజన్గా కూడా ఈజీగా ఉంటుంది. దానికి కూడా ఆల్రెడీ ప్రపోజల్ అయిపోయింది. ఈ మంత్లో కానీ నెక్స్ట్ మంత్లో కానీ అది వస్తుంది. అది వచ్చిందంటే మాకు ఇంకా ఈజీగా అంటే ఈ కన్స్ట్రక్షన్స్ కొన్ని జరిగితే ఈజీగా ఉంటుందండి. ఎలాంటి ప్రాబ్లం కాకుండా చూసుకుంటాం. మేము డిసైడ్ చేసింది ఏంటంటే ఇప్పుడు సీసీ కెమెరాస్ కూడా జియో ఫెన్సింగ్ చేయాలనేసి అనుకున్నాము. ఆ ప్రాజెక్ట్లో మాకు టాక్స్ కూడా అవుతున్నాయి, వాళ్ళతో మాట్లాడుతున్నాము అది డెవలప్ చేసిన కంపెనీ తోటి. సో అదే కాకుండా ఇంకా కొంచెం ఎక్కువ మందిని పెట్టాలి, తర్వాత వాళ్ళకి క్లోజ్ మానిటరింగ్ చేయాలి సెక్యూరిటీ అన్నీ అనేసి మేము డిసైడ్ చేశాము. అండ్ ఆలయ కమిటీ వాళ్ళకి కూడా చెప్పాము, ఈవో గారికి చెప్పాము. ఇవన్నీ కూడా ఫ్యూచర్లో మంచి సెక్యూరిటీ, టైట్ సెక్యూరిటీ, ప్రాపర్ సెక్యూరిటీ ఉండేలాగా చర్యలు తీసుకుంటున్నాం. సౌత్ ఇండియాలో ప్రముఖ సరస్వతి పుణ్యక్షేత్రంలో సెక్యూరిటీ వ్యవస్థను పటిష్టపరచాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది.